సార్ ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంటుంది దేశంలో రిజర్వేషన్ల అంశం అనేటువంటిది ఇప్పుడు సామాజిక రాజకీయ న్యాయపరమైన చర్చలకి ఒక కేంద్ర బిందువుగా నిలుస్తూనే ఉంటుంది. విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, శాసనసభలు ఇలాగ అనేక రంగాల్లో రిజర్వేషన్లు అనేటువంటివి అమల్లో ఉన్నాయి. ఇప్పుడు న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థాయికి ముఖ్యంగా హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం అమలు కావాలా అనేటువంటి ప్రశ్న మళ్ళీ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో సామాజికంగా వెనకబడిన వర్గాలకి తగిన ప్రాతినిధ్యం లేదు అని చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన న్యాయవాదులు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు అని పలు సంస్థలు ఆరోపిస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ అంశం మళ్ళీ సుప్రీంకోర్టుకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ క్రీమీ లేయర్ అనేటువంటి ఒక డిస్కషన్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. విజయబాబు ఈ దీని మీద ఫస్ట్ ఇక్కడ ముందు అసలు మనం లెట్ స్టార్ట్ విత్ జస్టిస్ మన దీనికి సంబంధించి అసలు న్యాయమూర్తుల యొక్క నియామకం ఎలా జరుగుతుంది అనేది ఇంతకుముందు కూడా మనం చర్చించాం. న్యాయమూర్తుల నియామకానికి రిజర్వేషన్స్ అవి కాదు, ఇది ఏంటంటే ఒక కొలీజియం అనేటువంటిది ఉంటుంది. ఈ కొలీజియం ప్రాతిపదికగానే న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయి. వాళ్ళ సీనియారిటీ బేసిస్ అక్కడ క్రైటీరియా. సో న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అనేటువంటివి అయితే అది ఆరోగ్యకరమైనటువంటి అంశం కాదు అనేది చాలా కాలంగా వినవస్తున్నటువంటి వాదన. సో అది అలా ఉంటే ఈ సందర్భంగా వచ్చినటువంటి డిస్కషన్లో చెప్పింది ఏంటంటే కోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యానం, ఐఏఎస్లు వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్లు అవసరమా అనేది. సో ఇదే ఇంచుమించు ఇదే అంశం మీద గతంలో కూడా క్రీమీ లేయర్ అనేటువంటి దాని మీద ముఖ్యంగా పెద్ద ఎత్తున గతంలో గొడవలు జరిగినటువంటి పరిస్థితి. అది ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు ఇది తెర మీదకి వస్తూనే ఉంటుంది, ఒక్కోసారి భారీగా ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 2 పాయింట్లు మరి నేనైతే దీన్ని మీకు వదిలేస్తాను చాయిస్, అంటే వ్యూయర్స్ కూడా. నా 2 ఒపీనియన్స్ ఏంటంటే, మనకి ప్రియాంబుల్ భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో నిర్దేశించినటువంటి దానికి కానీ ఈ రోజున సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యానానికి కానీ ఈ రెండిటికి కూడా కొంత వైరుధ్యం ఉంది అనేటువంటిది నా పరిశీలన. ఏంటి అన్నట్లయితే వారు చెప్పింది ఏంటి, రిజర్వేషన్ దేశంలో వాస్తవానికి సామాజిక ప్రాతినిధ్యం అనేటువంటి అంశం కొత్త ఏమీ కాదు. అయితే అడ్వకేట్ జనరల్ నియామకాల్లో, ప్రభుత్వ నియామకాల్లో ఈ సామాజిక సమతౌల్యాన్ని పరిగణలో తీసుకుంటున్నారు. కానీ న్యాయ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్ ఉన్నాయి, కానీ న్యాయమూర్తుల నియామకాల్లో స్పష్టమైనటువంటిది లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ సామాజిక న్యాయం వర్సెస్ ప్రతిభ అనేటువంటిదే ఒక సమస్య. సామాజిక న్యాయం వర్సెస్ ప్రతిభ అనేటువంటి దీనికి వచ్చినప్పుడు ముఖ్యంగా క్రీమీ లేయర్ గురించి కోర్టు వారు కామెంట్ చేశారు. అంటే క్రీమీ లేయర్ అనేటువంటి దాంట్లో నిజంగానే ఆర్థికంగా 2 ఐఏఎస్ దంపతులు ఉంటారు. 2 ఐఏఎస్ల దంపతులు వాళ్ళు హాయిగా చక్కగా అన్ని రకాల సౌకర్యాలతో పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటారు. వాళ్ళు కూడా ఆ బాటలో, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ ట్రాక్ అనేది తెలుసు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు ట్రాక్ అనేటువంటిది వీళ్ళు వేస్తారు, కంఫర్టబుల్ ట్రాక్ వేస్తారు. మరి రూరల్ ఏరియాలో ఉండి కష్టపడి చదువుకొని అనేక రకాలుగా అణగారినటువంటి వర్గాలు వాళ్ళు పైకి రావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు వీళ్ళతో సహజంగానే వీళ్ళు కంపీట్ చేయలేరు. వాళ్ళకు ఒక డైరెక్షన్ కూడా ఉండదు, కేవలం వాళ్ళు కష్టపడి చదవటమే తప్ప. అటువంటిప్పుడు వీళ్ళకి మరి అన్యాయం జరుగుతుంది కదా, దీనికి ఏమిటి అనేది ఒక పాయింట్ అయితే ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఇప్పుడు కోర్టు వారు చేసినటువంటి దీనికి సంబంధించి. బట్ రాజ్యాంగంలో ఏమనుందంటే సామాజిక పరమైనటువంటి అంశం కూడా ఉంది. అంటే సామాజికంగా కూడా, ఆర్థికంగా మాత్రమే కాదు. ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి ఏంటంటే సామాజికంగా అన్నప్పుడు మీకు మనం ఓపెన్గా కొంచెం ఇబ్బందికరమైనదైనా కూడా ఓపెన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఐఏఎస్లు ఉంటారండి, ఐపీఎస్లు ఉంటారు, లేదు ఇంకా కొంతమంది మంత్రులు ఉంటారు. ఇలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఈ సమాజం ఇంకా ఇప్పటికీ కూడా సామాజిక దృక్కోణంలో నుంచి వాళ్ళని చిన్న చూపు చూసే పరిస్థితి ఉందా లేదా? వివక్ష. అమెరికా లాంటి ఒక డెవలప్డ్ కంట్రీస్ తీసుకుందాం, ఇక్కడికి పోల్చి చూసుకుందాం. వాళ్ళని ఆ రకంగా వివక్షకు ఉందా లేదా? ఆ వివక్ష అనేటువంటిది పోయిన రోజే అంబేద్కర్ ఆశించినటువంటి ఆ సమానత్వం అనేది వస్తుంది, సామాజిక సమానత్వం. కాబట్టి సామాజిక సమానత్వాన్ని
ఆర్థికంగా కొనగలగడం అనేటువంటిది సాధ్యమేనా? ఈ రెండిటికి వైరుధ్యం ఉందా లేదా? ఎస్, అంటే